వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. బెజవాడ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక కేసు మిస్టరీ వేడింది. చిన్నారి శ్రావణి తండ్రి 5,000 రూపాయలకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. శ్రావణిని తీసుకెళ్తున్న 2 నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. బాలికను విక్రయించిన 6 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తాన్ తన కుమార్తె గురువారం విజయవాడకు తీసుకొచ్చాడు. గురువారం అర్ధరాత్రి కుమార్తె శ్రావణికి బొల్లా శ్రీనివాస్ చిన్నారి అనే మహిళకు 5,000 రూపాయలకు విక్రయించాడు. తనపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు అతనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదుతో పేర్కొన్నాడు. మస్తాన్ పొంతనలేని సమాధానం చెప్పడంతో అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా బాలికను విక్రయించినట్టు విచారణలో తెలిపాడు. పోలీసులు సీసీ కెమెరాల విజువల్స్ ద్వారా బస్సులో నిందితులు రాజమండ్రి వెళ్తున్నారని గుర్తించారు. బస్సు డ్రైవర్కు ఫోన్ చేసి నిందితుల గురించి సమాచారం ఇచ్చారు. రాజమండ్రి రైల్వే పోలీసులు సహాయంతో నిందితులను అరెస్టు చేశారు. మస్తాన్ తన భార్యతో గొడవపడి 4 నెలల నుంచి వేరుగా ఉంటున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో చిన్నారి శ్రావణిని బెజవాడకు తీసుకొచ్చి విక్రయించాడు. బొల్లా శ్రీనివాసరావు మస్తాన్ల మధ్య గత కొంతకాలం నుంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు విజయవాడలో భిక్షాటన చేస్తుండేవారని పోలీసు విచారణలో తేలింది. కేసు మిస్టరీని వేడటంతో బాలికను పోలీసులు తల్లికి అప్పగించారు. తండ్రి మస్తాన్, నిందితులు బొల్లా శ్రీనివాస్, చిన్నారిని అరెస్టు చేశారు. డివైడ్ చేసుకుని మేము 2 విధాలుగా ప్రయత్నించడం వల్ల ఉదయానికి మేము పాపను ట్రేస్ చేయడం జరిగింది. ముగ్గురు పాపలు ఎవరైతే ఉన్నారో వీడ హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ సంరక్షణలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. సో ఈవిడ అతనితో డిస్కట్ అయిపోయి వాళ్ళ ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి వచ్చేసింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళడం అనేది ఈ అమ్మాయి జరగదు. అందుకని ఈ పాపను తీసుకుని వెళ్ళి వీడు ఎవరైతే బొల్లా శ్రీనివాసరావు ఉన్నాడో ఇతనితో సహజీవనం చేస్తూ ఈ పాపతో గెయిన్ అవుదాం అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరిగింది. సో ఎందుకు కంప్లైంట్ చేశానంటే ఈ పాప లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది, అక్కడ గ్రామస్తులు అడుగుతారు, నన్ను ఏదో చేస్తారనే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా పాపను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది. అతను చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము 2 యాంగిల్స్ లో కూడా మేము చేయడం జరిగింది.